హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అంకెం రియల్ ఎస్టేట్ అండ్ అమరావతి అప్డేట్స్కి అయితే స్వాగతం. ఇప్పుడు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉన్నటువంటి అప్డేట్స్ అయితే బాగా డెవలప్ అవుతున్నాయి. ఇది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసుకుంటే సీడ్ యాక్సెస్ రోడ్లో ఉన్నాం. సీడ్ యాక్సెస్ యాక్చువల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి 2.0 అభివృద్ధిలో కొత్త దశలో సీడ్ యాక్సెస్ రోడ్డు నుండి ఇంటర్నల్ కొత్త పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వ కోర్ ఏరియాలో నిర్మాణ పనులు కూడా పునఃప్రారంభం అవడంతో రాజధాని రూపురేఖలు మళ్ళీ స్పష్టమవుతున్నాయి. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చరు, కనెక్టివిటీ, స్మార్ట్ సిటీ సదుపాయాలతో అమరావతి చాలా అద్భుతంగా ముందుకు దూసుకెళ్తుంది. అమరావతి ప్రపంచ రాజధానిలోని నెంబర్ 1 స్థానంలో ఉండాలి అన్నది మనందరి అభిప్రాయంతో దాన్ని కూడా ఏకీవించి అట్లాగే గవర్నమెంట్ కూడా చాలా వర్క్ కూడా స్పీడ్గా చేస్తుంది. అందులో మరొక వీడియో ఏంటి, ఇక్కడ మనం ఈ వీడియోలో చూసుకుంటే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అయిపోయి పూర్తిగా వర్క్లన్నీ కూడా జరిగిపోవడంతో కాకుండా ఓపెన్ అయిపోయి రాష్ట్రంలో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఏపీసీఆర్డీఏ పనులకు సంబంధించి పనులన్నీ కూడా ఇక్కడ ఈ అమరావతిలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ వీడియోలో చూస్తున్న దీంట్లోనే అన్ని కూడా కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. అట్లాగే చాలా అద్భుతంగా పనులన్నీ జరుగుతున్నాయి. అట్లాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఈ ఎమ్మెల్సీ బిల్డింగ్లు కూడా టవర్స్ కానివ్వండి చాలా అద్భుతంగా పనులు అవుతున్నాయి. ఈ వీడియోలో మీరు చూసుకుంటే సైడు రోడ్డు పక్కన డ్రైనేజీ సిస్టమ్ అయితే చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అందులో చాలా సీడ్ యాక్సెస్ రోడ్డుగా ఆనుకుని మొత్తం కూడా డిజైన్ చేయటం జరుగుతుంది. అంటే వాటర్ ఫెసిలిటీ రావటం కానివ్వండి, పోవటం కానివ్వండి అన్నీ కూడా చాలా అద్భుతంగా, అంటే ఇండియాలోనే మొత్తం రాజధానిలో ఏవైతే ఇప్పుడు మొన్నటి వరకు రాజధాని లేదని బాధలో ఉన్నప్పుడు ఇటువంటి పరిణామాలు చాలా ఎదుర్కోవడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి రాజధాని అన్నిటికన్నా కూడా మొదటి స్థానంలో మనం వచ్చే అవకాశం కూడా ఉంది. చాలా అద్భుతంగా అయితే పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ బిల్డింగ్లన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిపోతుంది. అట్లాగే ఆల్ ఇండియా సర్వీసెస్ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ బిల్డింగ్లు, తర్వాత వాటర్ పైప్స్ కానివ్వండి మొత్తం కూడా 115 బంగళాలు అయితే ఎమ్మెల్సీ ప్రిన్సిపల్ సెక్రటరీ బిల్డింగ్ కూడా జరుగుతున్నాయి. అట్లాగే మరొక విషయం ఏంటంటే ఎలక్ట్రానిక్ పైపుల సిస్టమ్ కానివ్వండి, తర్వాత జాతీయ రహదారులు కానివ్వండి, ఈ వీడియోలో మీరు చూసుకుంటే ఇవన్నీ కూడా మినిస్టర్స్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, తర్వాత వాళ్ళకి సంబంధించి అసలు మనం ఈ వీడియో చూసుకుంటుంటేనే మనం ఇక్కడ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఈ వీడియో తీసామా లేకపోతే లండన్లో ఈ వీడియో తీసామా అన్నంత అద్భుతంగా ఉన్నటువంటి వీడియో. మొన్నటి వరకు కూడా మొత్తం కూడా ముళ్ళ కంపలు వీటితో నిండిపోయిన ఈ యొక్క ప్రదేశం అయితే ఇప్పుడు చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా అద్భుతంగా ఉండి లండను కూడా మైమరిపించేటటువంటి అద్భుతమైన ప్లేస్గా మారింది. తర్వాత ఇక్కడ ఈ వీడియోలో మీరు చూసుకుంటే ఇవన్నీ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ, ఈ ఎమ్మెల్యే వీటి ఏంటంటే అంటే రేపు పొద్దున రాష్ట్ర రాజధాని సచివాలయానికి సంబంధించి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ఇంకా వేరే ఇంకా అందరూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి బిల్డింగ్లు కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నాయి. అట్లాగే మరొక పాయింట్ ఏంటంటే టవర్స్ కూడా నిర్మించడం కూడా జరుగుతుంది. ఐకానిక్ టవర్స్ 1, 2, 3, 4 ఇట్లా మొత్తం కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. అట్లాగే ఇక్కడ పనులు కూడా రాత్రి పగలు భేదం లేకుండా జరుగుతూ ఉన్నాయి. భారీగా బడ్జెట్, వాటర్ డ్రైనేజీ సిస్టమ్ కూడా, ఎలక్ట్రానిక్ పైపు దీంట్లో చూసుకుంటే సైడ్ వాల్స్కే దాదాపుగా కోట్లలో పెట్టుబడులు. ఇప్పుడు మనం ఈ వీడియో చూసుకుంటే చాలా అద్భుతంగా, అంటే ఒక్కొక్క బిల్డింగ్ వచ్చేసి కోట్లలో పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్కి ఏమాత్రం తగ్గకుండా రాష్ట్ర రాజధాని రూపురేఖలు మారేటటువంటి అద్భుతమైన పరిణామాలు మనకి ఈ గవర్నమెంట్ అయితే బాగా వర్క్ చేస్తుంది. అట్లాగే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు కనెక్టివిటీ అంటే సైట్స్ మొత్తం కూడా ఎటువైపు నుంచి వెళ్ళినా కూడా రాష్ట్ర రాజధాని చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ కూడా మొన్నటి వరకు కూడా చాలా డౌన్లో ఉన్నటువంటి ఈ ఏరియా మొత్తం కూడా ఒక్కసారిగా హైక్ రావడంతో లక్షల కోట్లు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు కనుక ఉన్నట్లయితే మా నెంబర్ కనుక కాంటాక్ట్ అయితే మీకు మంచి స్థలాలు కూడా ఇప్పిస్తాం. అట్లాగే ఈ యొక్క యాక్సిస్ రోడ్లో చుట్టుపక్కల అన్నీ కూడా కనెక్టివిటీ ఉండేటట్టు వాటర్ పైప్స్ చూడండి ఈ వీడియోలో మీరు చూసుకుంటే. అట్లాగే మరొక మంచి విషయం ఏంటంటే టవర్స్, గ్రౌండ్ ఫ్లోర్స్ వర్క్ కూడా మొత్తం అయిపోతుంది. కాంక్రీట్ వర్క్ కూడా అయిపోతుంది. అంటే ఐకానిక్ టవర్స్ 1, 2, 3, 4 టవర్స్, ఆల్ ఇండియా ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ బిల్డింగ్లతో పాటు ఇది కూడా స్పీడ్గా వర్క్ జరుగుతుంది. మొత్తం కూడా అమరావతిలో 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం కూడా
కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. త్వరలోనే, అతి త్వరలోనే నెక్స్ట్ వీడియోలో మనకు చేయబోతున్నాం. అట్లాగే ఐకానిక్ టవర్స్ బిల్డింగ్స్, హెచ్ఓడి బిల్డింగ్స్ కూడా 1, 2, 3, 4 ఈ వీడియోలో మీరు చూసుకుంటే కాంక్రీట్ వర్క్ కూడా కింద సంబంధించి అయితే మొత్తం కూడా దీనికి మొత్తం కాంక్రీట్ వర్క్ అయితే అయిపోతుందండి. సర్వవేగంగా పనులైతే బాగా సాగుతున్నాయి. అట్లాగే ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బిల్డింగ్లు త్వరలోనే ఓపెనింగ్ అవుతున్నాయి. అట్లాగే ఐకానిక్ టవర్స్ కూడా దాదాపుగా 90% కాంక్రీట్ అంటే డౌన్లో వర్క్ అంతా అయిపోయింది. త్వరలో ఇంకా పైకి వెళ్ళే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.